వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అసలు ఈ వార్త చదువుతుంటే చాలా ఆనందంగా ఉందండి. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోవచ్చేమో ఈ వార్తతోటి. అంటే ఇకపైన యుద్ధ భయాలు కానీ లేదంటే ఈగోలు కానీ ఇవన్నీ ఉండవేమో. ఇంకా మాట్లాడితే ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇప్పటివరకు వేసినటువంటి సుంకాలు ఇవన్నీ కూడా ఎత్తేసి మీ అందరికీ నా స్నేహహస్తాన్ని ఇస్తున్నాను, ఇదిగో ఆపన్న హస్తం అని చెప్పి ముందుకు వచ్చేసి నిలబడతాడేమో అని చెప్పి కూడా ఎలా ఉందంటే రోమాలు నిక్కబుడుచుకుంటున్న ఆలోచన వస్తుంది, ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ పీస్ ప్రైజ్ 2026 కోసం నామినేషన్ల పర్వం ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఏడాది మొత్తం 287 మంది అభ్యర్థులు దీంట్లో షార్ట్ లిస్ట్ అయినట్టుగా ఈ నార్వేగియన్ నోబెల్ కమిటీ అనేది సెక్రటరీ క్రిస్టియన్ బర్గ్ హార్ప్వికెన్ ఆయన వెల్లడించారు. ఈ జాబితాలోనే డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉండే అవకాశం ఉంది అని ఆయన సూచించారు. ఆ మాత్రం ఇంటిస్తే చాలదు రెచ్చిపోవడానికి. సో హార్ప్వికెన్ వివరాల ప్రకారం తుది జాబితాలో మొత్తం 208 మంది వ్యక్తులు, 79 సంస్థలు ఉన్నాయి. సో ప్రతి ఏడాది నామినేషన్లో గణనీయమైన మార్పులు ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి సంఘర్షణలు, ఘర్షణలు, అంతర్జాతీయ సహకారంపై ఒత్తిళ్లు ఇవన్నీ ఉన్నప్పటికీ శాంతి బహుమతి ప్రాముఖ్యత మరింతగా పెరిగింది అనేది ఆయన అభిప్రాయం. సో ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఈ అవార్డు పాత్ర మరింత కీలకం అనేది ఆయన స్టేట్మెంట్. ఇక డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేషన్లో ఉండే అవకాశాల మీద చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ అధికారికంగా ఎవరెవరిని నామినేట్ చేశారు అన్న వివరాలని కమిటీ ఎప్పటికీ వెల్లడించదు. నిబంధనల ప్రకారం ఈ జాబితా 50 సంవత్సరాల పాటు రహస్యంగానే ఉంటుంది. అయితే రాయిటర్స్ నివేదికల ప్రకారం కంబోడియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ దేశాధినేతలు ట్రంప్ పేరుని ప్రతిపాదించారట. అయితే నామినేషన్ రావడం అంటే అవార్డు ఖాయమన్నది కాదు అని కమిటీ స్పష్టం చేసింది. కానీ ఇక్కడ నోబెల్ కమిటీ సభ్యులతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులు, దేశాధినేతలు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, మాజీ నోబెల్ గ్రహీతలు వీళ్ళు కూడా నామినేషన్స్ని వాళ్ళు సూచించవచ్చు. వాళ్ళని ఇగో వీళ్ళకి నామినేట్ చేస్తున్నాము, లేదంటే ఇగో వీళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది దే కెన్ టెల్. అయితే ఈసారి రష్యా ప్రతిపక్ష నేత యూలియా నావాల్నాయా, పోప్ లియో, సూడాన్కి చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ ఈ పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి. చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఇక 2026 శాంతి బహుమతి విజేతని వచ్చే అక్టోబర్ 9న ప్రకటించి డిసెంబర్ 10వ తేదీన అవార్డు ప్రదానం చేస్తారు. 2025లో వెంజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కృషి చేసిన ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ గారు చెప్పినట్టుగా అసలు నాకు రావాలి, 8 దేశాల మధ్య నేను యుద్ధాన్ని ఆపాను, 8 దేశాల యుద్ధాన్ని నేను కట్టడి చేశాను, పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని కూడా నేనే ఆపేశాను, లేదంటే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తానన్నాను. ఇలాగ బేస్ వాయిస్లో చాలా గట్టిగా చెప్పుకుంటూ వచ్చి అయితే గీతే ప్రపంచ శాంతి బహుమతి నాకివ్వాలి అన్నాడు. సరే, ఇక వెనిజులా అధ్యక్షుని కూడా ఎత్తుకెళ్ళిన తర్వాత మచాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడికి బహూకరించినటువంటి ఆ శాంతి బహుమతిని అయ్యా ట్రంప్ గారు, ఈ గౌరవం నాకంటే మీకే ఎక్కువగా దక్కాలి, నేను కేవలం మా దేశంలో మాత్రమే ఏదో ప్రతిపక్ష నేతగా ఉండి నేను ఏదో చేశాను, కానీ మీరు మాత్రం చాలా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఇదంతా చేసినందుకు గాను ఈ శాంతి బహుమతి మీరే అందుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను గౌరవంగా అని ఆయన చేతిలో పెడితే నోబెల్ కమిటీ మాత్రం ఎవరికి ఇచ్చింది వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి తప్ప అందరికీ ఇస్తానంటే అదేమి పెప్పర్మెంట్ కాదు అని చెప్పి మొహమ్మద్ చెప్పారు. సో మరి ఇప్పుడు సూచించారు కాబట్టి పొరపాటున ట్రంప్ గారికి ఏమైనా నోబెల్ బహుమతి ఇచ్చేస్తే, నిజంగానే ఇచ్చేస్తే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాడు, రష్యాకి ఉక్రెయిన్కి ఉన్న యుద్ధాన్ని ఆపేస్తాడు, తర్వాత ఇక దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండింటి మధ్య యుద్ధాన్ని ఆపేస్తాడు, ఇంకా మాట్లాడితే పాకిస్తాన్ని తీసుకొచ్చి ఇండియాలో కలిపేస్తాడు. ఇంకా ఆయన అంత రేంజ్లో పీక్లో ఉంటాడనమాట. ఎవరెస్ట్ని 10 సార్లు ఎక్కేసి దిగేస్తాడేమో కూడా. సో ఈ చిన్నపాటి వార్తకే రేపొద్దున అమెరికాలో ఎలా ఉంటుంది అనేది ప్రచారం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగానే భారతదేశం మీద వేసినటువంటి సుంకాలు పోవడానికి, మన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ రావడానికి, H1B వీసాలు ఎక్కువ రావడానికి, మన చదువుకున్న పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి, హ్యాపీగా ఉండడానికి, తర్వాత భారతదేశం అప్పులన్నీ తీరిపోవడానికి, దీనికైనా సరే ట్రంప్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి బర్డ్ మీడియా కూడా ఆయన్ని సజెస్ట్ చేస్తోంది. సో మరి మీరు కూడా సజెస్ట్ చేయాలి అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.